అందరికీ నమస్కారం. నేను భాను మేకల. వెల్కమ్ టు అవర్ ఛానల్. కైకలూరు దళితులకు సంబంధించినటువంటి ఇష్యూలో అక్కడ కైకలూరు నియోజకవర్గ దానగూడెంలో జరిగినటువంటి కాపులకి మాలలకి మధ్య జరిగినటువంటి ఇష్యూలో ప్రతి పిల్లబచ్చా వెధవనాయాలు ఏదో పెద్ద కైకలూరులోకి వెళ్ళి ఆ దానగూడెంలో పర్యటించి ఆ బాధితులతో మాట్లాడి వివరాలు సేకరించిన విధంగా ప్రతి ఒక్క పిల్లబచ్చా యూట్యూబర్ గడు మాట్లాడుతున్నారు. ప్రశ్న రావణన్న ఎక్కడో హైదరాబాద్ నుంచి కైకలూరు నియోజకవర్గ దానగూడ గ్రామంలో పర్యటించి ఆ బాధితులతో మాట్లాడి ఆ గాయపడిన బాధిత కుటుంబ సభ్యుల తల్లిదండ్రులతో మాట్లాడి ఎవరైతే గాయాల పాలైనటువంటి ఆ బాధితుల కుర్రాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పరామర్శించడానికి హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి అవన్నీ ప్రజలకు తెలియపరిచే విధంగా యూట్యూబ్లో పెడితే ప్రశ్న రావణన్న మీద వాడెవడో పిల్లబచ్చ అక్షయ్ రాజ్ అంట, వాడు లేనిపోయిన విధంగా వాడు బూతులు మాట్లాడుతూ ఏ విధంగా మాట్లాడుతున్నాడు అంటే మీకు వినిపిస్తా. ఆ పిల్లబచ్చగాడికి నాకు తెలిసి ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ అంటే ఎట్లా అయిపోయిందంటే అండి, జర్నలిజం. నేను జర్నలిస్ట్ అండి. ప్రజా సమస్యల పైన పోరాడి జైలు జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తిని. ప్రజా సమస్యలే ధ్యేయంగా. అర్థమైందా? ఒక ప్రజా సమస్య అంటే నేను ఆ అక్షయ్ రాజ్ అనేవాడికి ఆ పిల్లబచ్చ ఎవడైతే ఉన్నాడో వాడిని గురించి మాట్లాడే స్థాయి కూడా కాదు నాది. అదేంటే ఆ స్థాయి కూడా కాదు. అయినా కూడా ఎందుకు మాట్లాడుతున్నానంటే ఎందుకంటే వాడు పిల్లబచ్చ యూట్యూబర్ ఏదో ఒక జీమెయిల్లో ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసేసుకొని ప్రతి ఒక్కడు ఏదో మాట్లాడేస్తున్నాడు ప్రజా సమస్యల గురించి తెలియకుండా. ఒరేయ్ అక్షయ్ రాజ్, నీకు చెప్తున్నా విను. ఒక బాధిత కుటుంబం ఏదైనా జరిగితే బాధితుల దగ్గరికి నువ్వు ఎప్పుడైనా డైరెక్ట్గా వెళ్ళావా? వెళ్ళి ప్రశ్నించావా? ఎక్కడో కూర్చొని యూట్యూబర్ ఎంతరా, నీ వయసు ఎంత? చెప్పు. జర్నలిజం అంటే ఏమనుకుంటున్నావు? నువ్వు ఏమనుకుంటున్నావురా? ఒక ఇష్యూ జరిగినప్పుడు బాధితుల పక్కన అండగా నిలబడాలి. అది జర్నలిజం అంటే. నువ్వు ఏం మాట్లాడావో ప్రశ్న రావణన్న గురించి ఒకసారి నీ మాటలు నీకే వినిపించి నీకు రోస్ట్ పిప్పి చేస్తా. ఒకసారి చూడు వీడేం మాట్లాడుతున్నాడు. మొత్తం ఇన్సిడెంట్ డీటెయిల్స్ దొరికినాయి. ఎప్పుడు ఎక్స్పోజ్ చేస్తారు అంటే సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. హోప్ యు గైస్ ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ గుడ్. విషయం ఏంటంటే రీసెంట్ గా కైకలూరు మీద పెద్ద ఇష్యూ రచ్చలు చెప్తుంటే క్రాంతన చెప్పింది కరెక్ట్, మా ప్రశ్న అక్క చెప్పింది కరెక్ట్ అని వస్తారు. హౌల్ అబౌట్ హోల్ సింపుల్ గా ఇన్సిడెంట్ అప్పుడు నేను జస్ట్ గెస్ కొట్టిన పక్కా ప్రొవోక్ చేసి ఉంటారా అని. అక్కడ ఉన్న లేడీ చూసిన లేడీ మీకు ఫుల్ ఫ్లెజ్ గా డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే జస్ట్ వీడియోస్ ఉన్నావు అంతే. అక్కడ ఉన్న కుర్రాళ్ళు కాపులు ఎలా ఊరేగింపు చేస్తారు, కాపులను వచ్చ పోపించేస్తాం అన్న విజువల్స్ మన దగ్గర ఉన్నాయి. నేను కుల్లా చెప్పినా పక్కా ప్రొవోక్ చేసి ఉంటారా, జస్ట్ బండి వేసుకొని ఇక్కడికైనా అక్కడికి వెళ్తే కొట్టర్రా అని చెప్పేసి క్రాంతి వచ్చేసి జస్ట్ బండి వేసుకొని పని మీద వెళ్తే కొట్టేస్తారా? ఇప్పుడు మాట్లాడు. ఒరే బాబు అక్షయ్ రాజు, నేను ఒకటి చెప్తున్నా విను. ఆ ఊరిలో కైకలూరు నియోజకవర్గ దానగూడెంలో ఒక ఎర్రకండవా వేసుకున్నటువంటి జనసేన పార్టీకి చెందినటువంటి ఒక మహిళ ఏదో ఒక యూట్యూబ్ ఛానల్లో జూమ్ లింక్లో మాట్లాడి ఏదో ఈ కైకలూరులో ఈ మాలల పైన వెళ్ళదే తప్పన్నట్టుగా మాట్లాడి దాన్ని ఈ వీడియోని ఈ అక్షయ్ రాజ్ అన్న పిల్లబచ్చగాడు టెలికాస్ట్ చేస్తూ ప్రశ్న రావణ్ మీద అవాకులు చవాకులు పేలుతున్నారనమాట. నేను కూడా కైకలూరు చుట్టుపక్కల దానగూడెం అవ్వచ్చు, కైకలూరు నియోజకవర్గంలో చుట్టుపక్కల ఉన్న దళిత సంఘాలతో కాపులదే తప్పు, కాపులే మొత్తం చేశారు అని లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు అసలు మొత్తం పూర్తిగా కాపులదే తప్పు అన్నట్టు నేను చెప్పిస్తా. అర్థమైందా? మాకు ఆ దమ్ము ఉంది, నేను చెప్పిస్తా. కానీ అది కాదు కరెక్ట్. రెచ్చగొట్టే మాటలు ఎందుకండి? ఎవడైనా ఇప్పుడు నేనైనా సరే అక్కడ ఏం జరిగింది కైకలూరులో, ఆ దానగూడెంలో ఏం జరిగింది దాని గురించి మాట్లాడాలి. ఇప్పుడు ఏ కులంలో అయినా ఏ మతంలో అయినా దొంగలు ఉంటారు. అది ఏ కులమైనా ఏ మతమైనా. అంత మాత్రం ఆ కులాన్ని మొత్తాన్ని దొంగలుగా చిత్రీకరిస్తే ఎట్లా? అక్కడ కైకలూరులో దాడి చేసింది ఎవరు? కాపు కులంలో ఉన్నటువంటి కొంతమంది యువకులు. తన్నించుకున్నది ఎవరు? దళిత మాల. వీడు అక్షయ్ రాజ్ అనేవాడు అరే మీరు అందరు లోవర్ క్లాసు, అప్పర్ క్లాసు, లేకపోతే లోవర్ క్యాస్టు, మీరంతా ఎస్సీ ఎస్టీ దొంగ కేసులు పెడతారు అట్రాసిటీలని. పిచ్చి అరే ముడ్డి పగులుద్ది నీకు అక్షయ్ రాజ్గా. అర్థమైందా? ఏంటి ఎస్సీ ఎస్టీలు లేకపోతే దళితులు అంటే అంత నీకు చిన్న చూపుగా ఉందారా? నాకు తెలిసి వీడు
లోయర్ క్యాస్ట్ వాడైతే కాదండి వీడు. అందుకే ఈ జీ బల్బు మాట్లాడుతున్నాడు వీడు, అక్షయరాజ్ అనేవాడు. ప్రశ్న రావణన్న నియోజకవర్గంలోకి వెళ్ళి ఆ కైకలూరులో బాధితులతో మాట్లాడి, హాస్పిటల్కి వెళ్ళి ఆ కుర్రాళ్ళతో మాట్లాడి, అక్కడ లోకల్గా విషయాలన్నీ తెలుసుకొని గ్రౌండ్ రిపోర్ట్ చేసి వీడియోలు చేసి ప్రజలకు తెలియపరుస్తున్నారు వాట్ ఈస్ ద ఫ్యాక్ట్ అని చెప్పి. నువ్వు ఎక్కడో కూర్చొని నీ ముందు ఒక మైక్ పట్టుకొని ఒక యూట్యూబ్ ఛానల్లో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నమ్మేస్తారా గొట్టంగా? ఇది ఎపిసోడ్ 1 అక్షయరాజుగా, నీ మీద ఎపిసోడ్ 1 ఇది. కంటిన్యూస్గా నీ వీడియోలన్నీ చూస్తాం. చూసి నువ్వేమేం మాట్లాడుతున్నావు, ప్రజల్ని ఎలా తప్పుదో పట్టిస్తున్నావు ఈ కైకలూరు విషయం మీద ప్రతిదీ నీ మాటలు ప్రజలకు వినిపించి నిన్ను రోస్ట్ చేస్తాం, అందులో డౌటే లేదు. అర్థమైందా? ప్రతి ఒక్కడు అక్కడ జరిగిన విషయాన్ని తప్పుదో పట్టిస్తున్నారు. ఏమంతా ఎవరికేం అవసరం రా చెప్పండి? ఎందుకు తప్పుదో పట్టిస్తున్నారు? కొల్లు బాబీ అనే వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేశారు పోలీసులు? ఎందుకు లొంగిపోయాడు? అతను ఏ తప్పు లేకపోతే, అక్కడ కాపులది తప్పు లేకపోతే ఆ మిగతా అరెస్ట్ చేసిన వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారు పోలీసులు? ఎంతమందిని అరెస్ట్ చేశారు కదా, 5-6 అరెస్ట్ చేశారు కదా. ఎందుకు అరెస్ట్ చేశారు? ఏ తప్పు లేకపోతే. మరి ఏ తప్పు లేకపోతే కొల్లు బాబీ అనే వ్యక్తి ఎందుకు లొంగిపోయాడు పోలీసులు ఎదుట? ఇవన్నీ ప్రజలు గుడ్డిగా మీరు చెప్పింది నమ్మేస్తారా? యూట్యూబ్ ఛానల్లో మీరు పెట్టుకొని మాట్లాడితే, లేకపోతే మీరేమన్నా న్యాయ నిర్ణేతలా? అక్షయరాజ్ నీకు చెప్తున్నావు, నువ్వు యూట్యూబ్ వేదికగా నువ్వు సరిగ్గా నీకు అవసరమైతే, నీకు అంత జీలో దమ్ముంటే గ్రౌండ్ రిపోర్ట్ ఎక్కడైనా ఆంధ్ర తెలంగాణలో ఎక్కడైనా బాధితులకు ఏదైనా అన్యాయం జరిగితే గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి రిపోర్ట్ చేయి. రిపోర్ట్ చేసి అక్కడ కనుక్కొని వాట్ ఈస్ ద ఫ్యాక్ట్ అని అప్పుడు వీడియో చేయి. నీ ఇష్టం వచ్చినట్టు అడ్డుగోలుగా మాట్లాడి ప్రశ్న రావణన్ననో లేకపోతే ఇంకొకళ్ళను ఈ రకంగా మాట్లాడ. మాకు అర్థమైందా? ప్రశ్న రావణ్ అనే వ్యక్తి నీ గురించి ఎందుకు మాట్లాడలేదు తెలుసా? ఆయన ఎక్కడో ప్రజల్లో చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. నువ్వు ఇప్పుడిప్పుడే ఓనమాలు నేర్చుకుని ఏదో యూట్యూబ్లో ఆయన పేరు చెప్పి వీడియోలు చేసుకుంటున్నావు. అర్థమైందా? ఆయన పేరు చెప్పుకొని వీడియోలు చేసుకుంటాం వల్ల నీకు ఒక 10,000 మందో లేకపోతే 5,000 మందో చూస్తున్నారు కదా, పరోక్షంగా నీకు అన్నం పెడుతున్నాడు. గుర్తుపెట్టుకో. నువ్వు ప్రశ్న రావణన్న మీద ఆయన మీద వీడియోలు చేయటం వల్ల, ఆ వీడియోలు చేయటం వల్ల మరి ప్రశ్న రావణ్ అనే వ్యక్తి క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తి కదా, ప్రజల్లో కూడా ఆయన వీడియోలు బాగా వెళ్తాయి, బాగా చూస్తారు. కాబట్టి నువ్వు ఆయన మీద వీడియో చేస్తే అరే ప్రశ్న రావణ్ గురించి ఏదో చేస్తున్నాడు వీడియో అని చెప్పి ప్రజలు చూస్తారు. ఆ చూసిన విధంగా నువ్వు పరోక్షంగా ప్రశ్న రావణన్న నీకు డబ్బులు ఇవ్వకపోయినా నీకు అన్నం పెడుతున్నాడు పరోక్షంగా. అది గుర్తుపెట్టుకోరు అక్షయరాజ్. తమ్ముడు నువ్వు చాలా పిల్లబచ్చగాడవని నీ మాటలు చూస్తే అర్థమైంది. నీకు సబ్జెక్ట్ లేదు, నీకు సిఆర్పిసి అంటే తెలీదు, నీకు రాజ్యాంగం గురించి తెలీదు, లేకపోతే నీకు పోలీస్ యాక్ట్ల గురించి తెలీదు, నీకు రెవెన్యూ యాక్ట్ల గురించి తెలీదు, అంతెందుకు మీడియా యాక్ట్ల గురించి కూడా నీకు తెలియదని నాకు అర్థమైపోయింది. నీ మాటలు, నీ పిల్లబచ్చ మాటలు, నీ పిత్తిరే మాటలు. ఓకేనా? ఆపు. లేదంటే రావణన్న స్పందించడు. నువ్వేదో రావణన్న మీద వీడియోలు చేస్తూ పోతూ ఉంటే రావణన్న స్పందించాల్సిన అవసరంలా. అర్థమైందా? మేము చాలామంది వాట్ ఈస్ ద ఫ్యాక్ట్, ఎందుకంటే ఆ కైకలూరు విషయం మీద మేము కూడా మాట్లాడాం కాబట్టి మేము చెప్తే కూడా చాలామంది నీ మీద వీడియోలు చేస్తారు. అర్థమైందా? కాబట్టి నువ్వు కులాలను రెచ్చగొట్టకు. ఇప్పుడు మేమేమి అక్కడ కాపులు దాడి చేశారు కైకలూరు నియోజకవర్గం అంటే కాపులు మొత్తాన్ని మేము అంటున్నామా? ఏ కాపుల్లో మంచివాళ్ళు లేరా? రంగా గారు ఎవరు? పవన్ కళ్యాణ్ గారు ఎవరు? వీళ్ళందరూ మేము అంటున్నామా? లేకపోతే కాపులందరూ దొంగలు అంటున్నావా? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టే దమ్ముందని అడుగుతున్నావా? పిచ్చి వేదవా. ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని పనికి మాలిన ప్రతి గొట్టంగాడు ఇష్టం వచ్చినట్టు నోటికి ఏదో వచ్చేది మాట్లాడటమే. వీళ్ళకి చట్టాల మీద అవగాహన ఉండదు, రాజ్యాంగం మీద అవగాహన ఉండదు, కనీసం మతపరమైనటువంటి హక్కు దానికి ఏ ఆర్టికల్ రా బాబు అంటే ఒక్క నా కొడుకు చెప్పడు. ఎందుకురా ప్రజలను మిస్గైడ్ చేస్తున్నారు? మిస్ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇస్తున్నారు మీరు? ఏం అవసరం మీకు చెప్పండి? ఏ ఛానల్ అయినా మరి టెలికాస్ట్ చేసిందా కైకలూరు ఇష్యూ గురించి? రావణన్న హైదరాబాద్ నుంచి కైకలూరు దాకా పోయి బాధితులతో మాట్లాడాడు. అర్థమైందా? ఇన్ని ఛానల్, ఇన్ని వందల యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి, ఇంకా భజనలు చేస్తున్నారా? అక్కడ దళితుల మీద, మాలకులస్తుల మీద ఆ రకమైనటువంటి దాడులు జరిగితే ఇంకా అక్కడ మాలలదే తప్పన్నట్టుగా మిస్ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇస్తున్నారా మీరు? ఏం పోయే కాలం మీకు? ఏం దళిత కులాలంటే అంత చిన్న చూపుగా ఉందా? కేవలం ఓటు బ్యాంకు వరకే కావాలా దళితులు? మరి చెప్పమనండి. అక్కడ లోకల్ నియోజకవర్గంలో జనసేన పార్టీ లీడర్సు, ఆ జనసేన పార్టీ ఆవిడెవరో మాట్లాడుతుంది కదా, మాకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఓట్లు మాకు అవసరం లేదు, కేవలం మా జనసేన కాపులు మాత్రమే ఆ నియోజకవర్గంలో ఓట్లు వేస్తే చాలు అని చెప్పమనండి. ఏ రాజకీయ నాయకుడినైనా సరే, ఏ రాజకీయ నాయకుడైనా వదిలేస్తే ఆ కైకలూరు నియోజకవర్గంలో చెప్పమనండి జనసేన నాయకుల్ని. మాకు మాల కులస్తులది, మాది వాళ్ళది, బీసీలది, దళిత, ఇంకా అప్పర్ క్యాస్ట్, లోయర్ క్యాస్ట్ కులాలది ఓట్లు అవసరం లేదు, కేవలం మీరు ఓటు బ్యాంక్ మాత్రం, ఓట్లప్పుడు ఓట్లు వేయడం కోసమే మిమ్మల్ని వాడుకుంటాం, మీ ఓట్లు మిగతా టైంలో మాకు అవసరం లేదు, మా కాపులు మాత్రం మాకు ఓట్లు చాలని చెప్పమనండి. అంత దమ్ముందా? ఉండదు. అర్థమైందా? కాబట్టి ఈ దళితులు ఏంటి, వాడు ఇంకొక మాట ఏదో అంటాడు, 30% ఫేక్ అట్రాసిటీ కేసులు పెడుతున్నారా?
దళితులే మొత్తం కేసులన్నీ నీరుగార్చి అత్యాచారాలు చేస్తున్నారా? అక్షయరాజుగా దవడ పళ్ళు రాలతాయి నీకు కొడితే, అర్థమైందా? మూతి పళ్ళు రాలతాయి. ఎస్సీ ఎస్టీలు అంటే అంత చులకనగా ఉన్నారా నీకు? దళిత కులాలంటే అంత చులకనగా ఉన్నారా? ఏం కేసులు చూసావరా నువ్వు? ఎంతమంది మీద దొంగ కేసులు పెట్టడం చూసావరా? పనికి మాలిన పోరంబోక. ఎంత నీ వయసు ఎంతరా? ఒక 25, 26 ఉంటాయా? ఏం అనుభవం ఉందిరా నీకు సమాజం మీద, ప్రజలపైన, దళిత కులాల మీద? నీలాంటి పోరంబోకు నా కొడుకులు వీడియోలు చేసేంతకాలం మేము కూడా వీడియోలు చేస్తాం, అర్థమైందా? నా స్థాయి నీ స్థాయి ఒకటి కదా. అయినా కూడా నీ పిల్ల వెధవ గాలి మాటలకి సమాధానం చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి వీడియో చేస్తున్నా. ప్రశ్న రావణన్న మీద వీడియోలు చేస్తే లేదా ఆయన ఏదో భయపడతాడు అనుకుంటే, అర్థమైందా? నీ తాతలు వచ్చినా కూడా ఆయన భయపడ్డు. ఆయన ఆల్రెడీ ఎంత పెద్ద ఇష్యూస్ని బయటకు తెస్తున్నాడో, ప్రభుత్వాలను ఎలా ప్రశ్నిస్తున్నాడో ఈ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు చూస్తున్నారు, అర్థమైందా? నువ్వు ప్రశ్న రావణన్న మీద వీడియోలు చేస్తే బ్రతుకు, లేదంటే అన్న నీ మీద వీడియోలు చేసుకుని బతుకుతా అన్నాన్ని చెప్పేసాయి. నేను కూడా స్పందించను, అలాంటి వాళ్ళు కూడా స్పందించరు. అంతేగాని మిస్ఇన్ఫర్మేషన్ ప్రజల్లోకి తీసుకువెళ్ళొద్దు కైకులూరు ఇష్యూ మీద, అర్థమైందా? మిస్ఇన్ఫర్మేషన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళొద్దు. ఏం జరిగింది అక్కడ? దళితులు తప్ప? ఓకే, దళితులే అక్కడ తప్పు ఉంటే ఎస్ ఒప్పుకుంటాం, దళితులు తప్పని వీడియో చేస్తాం మేము. అంతేగాని చిన్న చూపు చూడదు దళిత కులాల మీద, అర్థమైందా? రైట్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. వాడు అక్షయరాజ్ అనే వాడి మీద ఎపిసోడ్ 1 ఇది, 2, 3, 4, 5 కూడా ఉంటుంది. వాడి యొక్క బిహేవియర్ని బట్టి, వాడు చేసే వీడియోలను బట్టి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.